ఇతని పేరు శ్రీనివాస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. అయినా ఈ టైంలో కేఫ్లో ఉండటానికి కారణం లవ్. ఏమైందిరా? ఏమైంది? కడుపైంది. కడుపా? ఈ అమ్మాయి పేరు శ్రేయ. నిషిత ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమె క్లాస్ కూడా స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. కానీ క్యాంటీన్లో ఉండటానికి కారణం ఫ్రెండ్షిప్. లవ్ చేస్తున్నాడంట. 2 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు లవ్ అంటున్నాడు. అయిపోయిందిరా. నాకు అసలు అమ్మాయిలే కలిసిరారు. 6 ఏళ్ల కెరియర్, టైం, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయాయి. లో కృష్ణ, ఇంటర్లో ప్రణయ్, ఇప్పుడు కిషోర్. ఫ్రెండ్షిప్ చేసినంత సేపు బాగానే ఉంటారు. సడన్ గా ఏం మాయరోగం పుడుతుందో. లవ్వు వంకాయ అంటూ. ఎక్కేసింది, ఫ్లైట్ ఎక్కేసింది. 3 లక్షల క్యాష్తో నన్ను నిలువునా ముంచేసి. గీత, శైలు, పద్మ, ఇప్పుడు ఈ రజని. తిప్పాయి. నా బైక్లో పెట్రోల్ అయ్యేదాకా తిప్పాయి. వాటిని మేపి నా జోబులు ఖాళీ అయినాయి తప్ప. అసలు ఒక అబ్బాయి ఫ్రెండ్ గా ఉండి బాధలు సంతోషాలు షేర్ చేసుకుంటాడనుకుంటే, వీళ్ళేంటే చివరికి వాళ్ళకి కావాల్సింది అది అని తెలిసిన తర్వాత అసలు మగజాతి మీదే విరక్తి పుడుతుంది. మరీ డబ్బుల కోసం ఎలా చేస్తారంటవా? ఎందుకుండర్రా, ఈ రజనీ లేదు. మగాన్ని నలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. నాకు ఎవరు వద్దు, ఎవరి ఫ్రెండ్షిప్ వద్దు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా చివరికి అక్కడికే వచ్చి ఆగుతున్నారు. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నిజమైన ప్రేమ కోసం చూశాను. అది దొరకదని తేలిపోయింది. ఇవాళ నుంచి దేనికి రూపాయి పెట్టక్కర్లేదు. నా రూపాయి నాది, నా పెట్రోల్ నాది, నా లైఫ్ నాది. బాయ్స్ లేకుండా మనం ఉండలేం. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ATM కార్డే. అంత లేదు. బాయ్ ఫ్రెండ్ లేకుండా నేనుండి చూపిస్తా. నా లైఫ్ లో లవ్ అనేదే లేదని ప్రూవ్ చేస్తా. సిగరెట్ తాగుతూ ఇక తాగనన్నోడిని, మందు కొడుతూ ఇక మానేస్తానన్నోడిని, అమ్మాయిలనకాలు తిరుగుతూ ఇక అమ్మాయిల జోలికి వెళ్ళనన్నోడిని నేను నమ్మను. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం. అవి ఎప్పుడో మనల కంట్రోల్లో పెడుచుకుంటాయి. అరే సీరియస్గా చెప్తున్నాను నేను. ఇంకోసారి లవ్ గానీ అమ్మాయిలు ఊసుగాని ఎత్తితే నీ చొప్పు తీసుకొట్టు. కావాలంటే ఇవాళ నుంచి నువ్వు నాతోనే ఉండు. చూద్దాం. అదండి సంగతి. పర్సన్స్ వేరేనా, ప్రాబ్లమ్స్ ఒకలాంటివే. అబ్బాయిలకు దూరంగా ఉంటానంటున్న ఈ అమ్మాయి, అమ్మాయిల జోలికి వెళ్ళనంటున్న ఈ అబ్బాయి ఈ రోజు నుండి వీళ్ళ సోలో లైఫ్ని ఎలా లీడ్ చేశారో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రింగ్ ట్రింగ్ ఆటను చూద్దామా? హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్ వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలిచ్చేస్తున్నాడు. పంపించమంటావా? నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే బాయ్. శ్రేయ, ఏంటి ఒంటరిగా? కిషోర్ గారు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులుంటాయి. ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి. అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. దా ఎక్కుదా. హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ టాక్ టైం. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తుంది. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా?
నాకు తెలుసురా అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. ఏ ఆపవే, అది కాదు శ్రీ. నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. తప్పకే मामू देख रहे क्या पुट्टी है बाप। छोकरी चाहिए क्या ले लो। రక్తరా ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా ఎదవలే, మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. మినిమం సెన్స్ కూడా లేదే. ముఖం మీద కొడేసింది. అయినా మీ ఆడజాతుకున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ఏ ముందు సారీ చెప్పి కలవే ఇక్కడి నుంచి. How dare you touch me, dirty rascal? ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువే అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టర్ ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? రండి. క్లియర్. ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. అలా మాస్టర్, పరుసు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా. నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొట్టాను. నేను ఇమ్మన్నారా నేను? అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. బ్లడీ ఇడియట్స్. శ్రేయ ఏదే? ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అటే, మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్, ఆ ఫేస్ ఏంటే? వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఏయ్ బిందు, ఆగవే. ఫీల్ మై లవ్ అని ఫీల్డ్ కి నన్నే దించాడే. నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే. చీటికి మాటికి కలవద్దు, నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు. XXX కబుర్లు చెప్పొద్దు, 3Dలో కలలను కనవద్దు. వద్దొద్దు వెళ్ళొద్దు, ఔటింగ్ అసలే వెళ్ళొద్దు. ఉండొద్దు నైట్కి కలిసి అసలు ఉండొద్దు. ఏ మీరు ఆగండి రా, అసదాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు, పొక్క కాదు, సొల్లు సుందరాంగది. మూట చూసి మాటలాడే మ్యాటరేరా దానిది. ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది. డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా, తగిలితే బదలని తానే తందానది. పచ్చి బూతురా. మరి నీలో సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే.
ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడున్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే. నా సెల్లి మధ్య ఎత్తట్లా, అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తనా. పెట్టే. హల్లు అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచ్చినోడు, నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు. వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు. పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. శైలు ఎక్కడ్రా? వస్తున్నా. కారుందా? కారు ఉంది. రా మరి, ఇంకేంటి? సరే. ఏంట్రా అంత నీరసం? గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటే వెళ్ళాలా? అవునా? షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీఛార్జ్ కావాలని వాడుకు తప్పుతోందే అక్క వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే. పిజ్జా బర్గర్లు తింటూ దానం బసమైనట్టు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో కావాలంటుందే. పిలిచి పిలిచి పిప్పే చేస్తుందే. జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే తిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది. అదిగో ఆడొస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు, స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు. పోరీలతో మాట్లాడితే నిన్ను చెడగొడతారంటాడు, పొరగాళ్లతో మాట్లాడితే నిన్ను పడగొడతారంటాడు. ఐమాక్స్ కెళ్దామంటే అంత పాషన్ ఎందుకంటాడు, గోకుల్ కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు. కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు, క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి? తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా ఎంతసేపు అమ్మా? భయ 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిరా ఉంది. నా మాట వద్దురా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానే లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టింది చాలు. ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంటుగా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. మంచి రేట్ అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. కరెక్ట్. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు బాబు. నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే ఎప్పుడు రా? ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలల గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ
పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి బ్యాచిలర్స్? ఇవ్వం. సార్, నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. మొఖం పెద్దటి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావుడి మొఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, అలాగే. వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్, రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్ మొఖం ఓపు అలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. హే, అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? షబ్బాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండి తీరు మనకి. నువ్వేం ఫీల్ అవుకురా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. శ్రేయా, బుక్స్. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్, కిందకి రారా. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే, అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్ర కాయలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చాడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరా మామిడి కొట్టింది? నువ్వు గాని. మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా ఇదో పెద్ద కత్తిలాగా. నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్నా, లైట్ తీసుకో. ఎవరిరా అది? అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదా. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా? రావే, నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా, పోలీసులకు ఫోన్ కలుపు. ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని. నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి? మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు. ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా, కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసమంటారా? మనమ్మా, కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం. అది మాస్టర్, ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం.
కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకి అయితే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది. మరి ఏమైనా మనమ్మా నీ ఓపిక కానీ మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తలు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయొచ్చు. ఎందుకంటావా? పోతేగా. అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు ఎత్తవలు. ఈ టైంలో ఎవరప్పా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్? అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్ స్టాప్ ఇట్. నేను ఇంక ఫోన్ పెట్టేస్తాను. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగ ఓ ముద్దు పెడుతున్నా, పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టు. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దూ గన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండరు. మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్ల లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుంది చెప్పాలా? మీరు కూర్చోండి కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి అంటే నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే మేము ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. ఎందుకు వచ్చిన రిస్క్?
బంగారం నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవంటే కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ ఎత్తు ఎత్తు తీ మాట్లాడు మాట్లాడు తీయవే. హలో హలో శ్రేయ, నేనే. నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నావు? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు. రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే. శ్రేయ, నువ్వేం తింటావు? యాజ్ యూ విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా.